ఖురాన్ లో అల్లాహు ఆజ్ఞాపించిన దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఎందుకంటే విశ్వాసులు గనుక అల్లాహు యొక్క సిద్ధాంతాలను విశ్వాసించి 72 కన్యల కోసం స్వర్గంలో వెళ్ళడానికి తహతహలాడుతున్నటువంటి వాళ్ళు గనుక ఖురాన్ ఆ సిద్ధాంతాలను అమలు చేస్తే తప్ప వీళ్ళు షహీద్ కాలేరు. అప్పుడు గాని వాళ్ళకు స్వర్గంలో వాళ్ళకు ప్రవేశం లేదు. అల్లా అనే పర్సన్ అమాయకమైనటువంటి జనాల్ని చంపమని ఎందుకు చెప్తాడు అసలు నాకు అర్థం కాదు. అదే కదా మా ప్రశ్న. అమాయకులు అంటే నన్ను విశ్వాసించిన వాళ్ళు, నా ప్రవక్తలను విశ్వాసించిన వాళ్ళతో యుద్ధం చేయండి అంటే నిన్ను విశ్వాసించడానికి నువ్వు ఏదైనా నువ్వు నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు సూర్యుడిని జనాలు పూజిస్తున్నారు, విశ్వాసిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. సూర్యుడు ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు ఎవరితోనూ నన్ను ప్రార్థించండి అని. అయినా సరే ఎందుకు చేస్తున్నారంటే సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు, సూర్యుని యొక్క శక్తి వల్లనే ఈ భూమి ఉనికిలోకి ఉంది, జంతుజాలాలు, పక్షులు, మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కృతజ్ఞతా భావంతోనో ప్రార్థన చేసుకుంటున్నారు. నువ్వు ఇవన్నీ నేనే సృష్టించాను, వీటన్నిటికీ పవర్ నేనే ఇచ్చాను అని చెప్తే అవి నిరూపించాలి కదా. ఇప్పుడు హైందవ ధర్మంలో కూడా ఇలాంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇప్పట్లోనే నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి అని కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ సూర్యుడు గాని చంద్రుడు గాని దానిలో ఉన్న శక్తి మా ద్వారానే వచ్చిందని చెప్పబడింది. కానీ వాళ్లను ఆరాధించకండి, వాళ్లను ఆరాధిస్తే తోలు విధిస్తానని చెప్పలేదు హైందవ సంస్కారంలో. అక్కడ కట్టడి చేయలేదు. కానీ ఇక్కడ ఖురాన్ లో ఉన్నటువంటి అల్లాహ్ కట్టడి చేస్తున్నాడు. ఆ సూర్యుని ఆరాధించే వాళ్ళని మీద దాడి చేయండి అని సులేమాన్ అన్న కథ ఉంది ఒకటి. ప్రవక్త సులేమాన్ ఖురాన్ లో ఉంది. అందులో ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి సులైమాన్ తన యొక్క సైన్యంలో పక్షులు, జంతువులు కూడా ఉంటారు. ఒకరోజు ఆ పక్షి వడ్రంగి పిట్ట అంటారు కదా, ఆ పక్షి కనిపించదు. సులైమాన్ ఉద్రేకుడైపోతాడు. ఎక్కడికి వెళ్ళింది ఆ పక్షి, అది రానివ్వండి, దాన్ని కోసి పడేస్తాను, దానికి నరకేస్తాను, చంపేస్తానని ఉద్రేకుడై కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి వచ్చి చెప్తుంది, సులైమాన్ నేను ఒక చోట ఒక స్త్రీ పరిపాలిస్తున్నట్టు చూశాను, వాళ్ళందరూ కలిసి సూర్యుని ఆరాధిస్తున్నారు అని చెప్తుంది ఆ పక్షి. ఇప్పుడు సులైమాన్ ఉద్రేకుడై అల్లాహును వదిలేసి సూర్యుని ఆరాధిస్తున్నారా, వాళ్ళ మీద దండయాత్ర చేయండి. ఆమె దగ్గర ఒక అందమైనటువంటి సింహాసనం కూడా ఉంది అని చెప్తుంది పక్షి. ఆ సింహాసనం ఎవరెత్తుకొస్తారు అని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు. ఎవరెత్తుకొస్తారో అని చెప్పి అంటే సూర్యుడిని ఆరాధిస్తే మీరు వాళ్ళ మీద యుద్ధం చేస్తారా? సూర్యుడి శక్తి కనిపిస్తుంది, వాళ్ళు ఆరాధిస్తున్నారు, నీకెందుకే కోపం? ఆ సూర్యునికి నువ్వు శక్తి నువ్వు ఇచ్చావనేది నువ్వు నిరూపించు, నేను ఆరాధిస్తారు. దేవుడు ఆయన శక్తిని ఆయన చూపించుకోని అవసరం లేదు, ఎందుకంటే సృష్టించాడు అనేది తెలుస్తుంది కదా. మరి దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతా ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిని నాకెలా తెలుసు ఈ సూర్యుడికి చంద్రుడికి శక్తి ఇచ్చింది ఏదో ఒక శక్తి అన్నది నాకెలా తెలియాలి? అంటే ఇప్పుడు మీరు ఊపిరి పిలుస్తున్నారు, గాలి ఎవరు సృష్టించారు, ఎలా వచ్చిందంటారు? అది ఎవరు చేశారో ఆయన నిరూపించుకుంటే మేము ప్రార్థిస్తాం. ఆయన వచ్చి నేనే సృష్టించాను మీకు చెప్పాలంటారా? అంటే నిరూపించుకోవాలి. మరి ఎందుకు మరి ఆరాధించమని డిమాండ్ చేయకూడదు? అలా అంటే నువ్వు చెయ్యనప్పుడు నువ్వు ఉండాలి. ఇప్పుడు సూర్యుడు శక్తి ఇస్తూ కూడా ఆయన డిమాండ్ చేయట్లా.